దేవుని నామానికి మహిమ కలుగునగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో మనందరం కూడా ఇలాగ చేరి దేవుడి యొక్క నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దావీదు జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఒకప్పుడు గొర్రెలు కాచుకునేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో మనందరూ కూడా ఈ యొక్క సంగతిని ఎరిగినటువంటి వారమే. దావీదును దేవుడు ఏ స్థితిలో దీవించాడో ఆశీర్వదించాడో మనందరికి కూడా తెలుసు. కానీ దావీదును దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వదించాడు. ఒకప్పుడు గొర్రెలు కాచుకునేటువంటి స్థితిలో నుండి దేవుడు ప్రేమించి, దేవుడు తన పట్ల చూపినటువంటి ఆ యొక్క ప్రేమ ఎంత ఎత్తుకు తీసుకొని పోయిందంటే, ఇశ్రాయేలు దేశానికి, అనగా ఇశ్రాయేలు దేశం అంటే దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క స్వాస్థ్యానికి దావీదును అధిపతిగా, అంటే దాని అర్థం ఏంటంటే రాజుగా చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతగా దావీదును ప్రేమించాడు, ఇంతగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వదింపబడినటువంటి దావీదు జీవితంలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన రాజు అయిన తర్వాత, దేవుని యొక్క కృపను పొందుకున్న తర్వాత, దేవునితో నిబంధన చేయబడిన తర్వాత, దేవునితో ఒడంబడిక చేయబడిన తర్వాత, దావీదు దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఒక్కసారి తలంచుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చోండి. దేవుని యొక్క సన్నిధానంలో కూర్చోండి అనగా, ఆయన దేవునితో ఒక బాంధవ్యాన్ని కలిగి, దేవునితో ఒక సంబంధాన్ని కలిగి, దేవునితో ఒక సహవాసాన్ని కలిగినటువంటి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అనగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను అంతటి వాడనే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనందరం కూడా ఈ స్థితిలో ఉండుటకు, అనగా ఈ స్థితిని దేవుడు మనకి ఇచ్చాడంటే ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమించాడు ఆలోచించాలి. మన జీవితంలో కూడా దావీదు వంటి ప్రార్థన, దావీదు వంటి విధేయతతో కూడినటువంటి ప్రార్థన, దావీదు వంటి వినయంతో కూడినటువంటి ప్రార్థన. దావీదు బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్త చూస్తే దావీదు వంటి ఆరాధికుడు మనకు బైబిల్ గ్రంథంలో కనబడడు. దావీదు వంటి ప్రార్థనాపరుడు ఎవరు కూడా మనకు కనబడరు. కానీ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మంచి ఆరాధికుడిగా, ప్రార్థనాపరుడుగా ఆయన ఉండి దేవుని యొక్క కృపను పొందుకొని తన స్థితిని ఒక్కసారి గుర్తు చేసుకొని అంటున్నాడు, దేవా, నేను ఈ స్థితిలో ఉండటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనందరం కూడా సజీవ లెక్కలు ఉన్నామంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినేటువంటి కృపను దేవుడు మనకిచ్చాడంటే, మనము ఏ పాటి వారము, మనం నరమాత్రులం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి కృపను బట్టి మనం కూడా దావీదు వంటి హృదయాన్ని, దావీదు వంటి తగ్గింపగలిగినటువంటి దేవుని సన్నిధానంలో తగ్గించుకొని, దేవుని యొక్క సన్నిధానంలో విధేయత కలిగి, దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనం మన యొక్క జీవితాంతం కూడా మనము గడపవలసినటువంటి వారు. అందుకే చివరి భాగంలో మనం చూస్తే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం అంటాడు, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఎంత గొప్ప మాట! నీ ఆశీర్వాదము నుండి అనగా, దేవా, మనము దేవుని యొక్క ఆశీర్వాదమును పొంది మనం కూడా దావీదు వంటి ప్రార్థన అనగా, దేవా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము
ఆశీర్వదింపబడును గాక. ఇట్టి కృప మీ జీవితంలో మీ కుటుంబాలకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు దేవా. ఈ ఉదయ కాల సమయంలో నేను విత్తబడిన ఈ మాటలు వ్యర్థంగా పోకూడదు తండ్రి. దావీదు వంటి ప్రార్థన, దావీదు వంటి విధేయత, దావీదు వంటి హృదయాన్ని ఆయన మేము కూడా నాయన అలవర్చుకొని ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలు కూడా నాయన దావీదు వంటి స్థితిని కలిగి నాయన అటువంటి స్థితిని కలిగి దావీదు వంటి ప్రార్థన కలిగి అయ్యా నీ ఆశీర్వాదమునుంది నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడునుగాక అనేటువంటి మంచి వాగ్దానంతో ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తాను. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.